హలో అందరికీ వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను డిఫరెంట్గా చపాతీ ట్రై చేస్తున్నాను. దానికి నేను తీసుకున్న ఐటమ్స్ బీట్రూట్, క్యారెట్, పాలకూర, గోధుమ పిండి. బీట్రూట్ జ్యూస్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను, పాలకూర అండ్ అలాగే క్యారెట్ కూడా. నార్మల్గా మనం పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే చేసి ఉండలు పక్కన పెట్టుకోవాలి. చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని దగ్గరగా రోల్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా చేస్తే పిల్లలు ఇష్టపడరు కదండి, అందుకని ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా దగ్గరగా అనుకొని రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఉండలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంతో మనం పూరి కూడా చేసుకోవచ్చు, కానీ పూరి అయితే హెవీ ఆయిల్ అవుతుంది కాబట్టి నేను మాత్రం చపాతీ చేస్తున్నా. ఇప్పుడు అన్నీ చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా లంచ్ బాక్స్ ఆర్ స్నాక్ బాక్స్ ఐటమ్స్ కోసం వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఇలా చపాతీలా చేసుకొని పక్కన ఉంచుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద చపాతీలు కాల్చినట్టే రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ కలర్ఫుల్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. మా వారు టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పారు.